బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, RRR చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ సత్తాని చాటారు. బాలీవుడ్ ప్రముఖులు కొందరు సౌత్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ ప్రతిభని మెచ్చి వారితో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు. రణ్వీర్ సింగ్, నవాజుద్దీన్ సిద్దికీ లాంటి మరికొందరు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కించపరిచేలా కామెంట్స్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇలాంటి ధోరణిని నిరసిస్తూ గతంలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన చెందారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఉత్తరాది సినీ రంగం ఆధిపత్య ధోరణి గురించి వెల్లడించడం సెన్సేషన్ గా మారింది. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా కాలంగా తమిళ నుంచి శంకర్, బాహుబలి, RRRలతో తెలుగు నుంచి రాజమౌళి, కేజీఎఫ్ తో కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధిస్తున్నందుకు అభినందించారు చిరంజీవి. 80వ దశకం చివరిలో తాను నిర్మించిన రుద్రవీణ చిత్రానికి నర్గిసత్ నేషనల్ అవార్డు వచ్చిందని, ఆ తర్వాత ఆ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లానని చెప్పారు. ఆ వేదికపైన ఏవీ ప్రెజెంటేషన్లో భారత సినీ ప్రముఖుల గురించి చెప్పటప్పుడు 90% హిందీ ప్రముఖుల గురించే చెప్పారని వివరించారు. తెలుగువారైన మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ల గురించి ప్రస్తావించలేదని, తమిళ రంగం నుంచి శివాజీ గణేశన్ని విస్మరించారని వాపోయారు చిరంజీవి. దక్షిణాది సినీ పరిశ్రమకు జరిగిన అవమానంగా ఈ సంఘటన గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు చిరంజీవి.